స్టోన్ అది డూప్లికేట్ ఎట్టి పరిస్థితిలో రాదు. అదేవిధంగా కొన్ని ఉన్నాయి స్టోన్స్, అమెథిస్ట్ అని, అజ్రైట్ అని, టర్కోయిస్ అని, అదేవిధంగా లాపిస్ అని, ఇవి డూప్లికేట్స్ రావు. ఖచ్చితంగా వాటి వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది కనుక మాక్సిమం మన యొక్క కలర్ వైబ్రేషన్ ద్వారా 100% కాస్త ఇంకొద్దిగా దాదాపుగా 100 మార్క్స్ కి 80 మార్క్స్ అయితే స్టోన్ వాడితే 95, 94 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా సక్సెస్ కోసం ఈ స్టోన్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తే మంచి జరుగుతుంది. సార్ ఓపెల్ అంటున్నారు అంటే ఓపెల్ అంటే దానికి ఇంకో పేరు ఏదైనా ఓపెల్ అంతే తెలుగులో పేర్లు. ఇప్పుడు మనకు నవరత్నాల్లో అయితే 9 రత్నాలు ఉంటాయి, కెంపు, ముత్యం, పగడం, వైడూరి ఇలా చెప్తారు. కానీ ఉపరత్నాలకి ఇంగ్లీష్ లోనే వస్తుంటాయి. యాక్చువల్ గా మనకు రత్నాలు అనేవి 111 జాతులు ఉన్నాయి. వాటిల్లో ఈ అయ్యవార్లు, ఈ జ్యోతిష్ శాస్త్రం వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేశారంటే అన్ని రత్నాలు చెప్పడం కుదరదు గనక 10 రత్నాలకు ఒక రత్నాన్ని సెలెక్ట్ చేసుకుని 9 గ్రహాలకి 9 రత్నాలుగా నవరత్నాలు కేటాయించి మిగిలిన వాటివన్నీ కూడా ఉపరత్నాలకు కేటాయించారు. అన్ని ఒకటే, కాకపోతే వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ లేట్ అవుతుంది గనక చెప్పేటప్పుడు సమయం వృధా అవుతుంది గనక అలా సపరేట్ చేసి చెప్పడం ద్వారా మనకు కేవలం ఈ నవరత్నాలకు మాత్రమే తెలుగులో అనువాదం ఉంది, మిగిలిన వాటికి తెలుగులో అనువాదం అనేది లేదు. మరి ఓపెల్ అనేది ఏ కలర్ లో ఉండొచ్చు? వైట్ కలర్ లో ఉంటుంది, చేప కడుపు ఆకారంలో ఉంటుంది. ఆ ఓపెల్ అనేది వైట్ కలర్ లో పైన బంగారు వర్ణంతో మెరుస్తూ ఉంటుంది. అది ఒరిజినల్ గా ఉంటుంది. మామూలుగా వైట్ లో కూడా ఉంటుంది, అది కూడా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. కానీ బంగారు వర్ణం ఉండేదైతే చాలా ఫాస్ట్ గా మనకు రిజల్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది. ఫైన్. సో కాలర్ కూడా నెక్స్ట్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు సార్. మరి నెక్స్ట్ కాలర్. హలో 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 కిరణ్ గారు. హలో మీ పేరు కిరణ్ అండి? వెంకటేష్. వెంకటయ్య. కరెక్షన్ ఎవరి పేరు పైనండి? ఓ వెంకటయ్య పేరు పైనే. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? పుట్టిన తేదీ? 18th December 77. ఓకే వెంకటయ్య. ఫైన్ సార్. అంటే వీళ్ళకి నిక్ నేమ్స్ కూడా ఉంటాయి కదా సార్? నిక్ నేమ్స్ కూడా పర్లేదా? మన ఎలా పిలిచినా పర్లేదా? అది అక్కర్లేదమ్మా. యాక్చువల్గా నిక్ నేమ్ కానీ అదేవిధంగా పేరుని పిలుస్తున్నారు, ముద్దు పేరుతో పిలుస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక ప్రాపగండా మాత్రమే. యాక్చువల్ గా నిజంగా మనకు పేరులో పవర్ ఉంది అని అంటే మనం ఏ పేరైతే సంతకం చేస్తామో ఆ పేరు ఉంటే మాత్రమే చాలు. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి అంటాం, చిరుచిరి అన్న వల్లే సీఎం కాలేదని అంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు కదా, సీఎం అంటే కేవలం స్టేట్ కే, కానీ దేశానికే మంత్రి అయ్యాడు అంటే అది ఇంకా టాప్ పొజిషన్ గానీ మనం ఆలోచించాలి. ఏది కూడా పాజిటివ్ గా థింక్ చేయాలి. నిక్ నేమ్స్ వల్ల పెద్ద సమస్యలు ఉండవు. మీరు మీ పేరుని కరెక్ట్ గా సంతకం చేస్తున్నారా లేదా అది ఇంపార్టెంట్. ఎందుకంటే మన క్యారెక్టర్ మనకు ముఖ్యం, కానీ అవతల వారు డిసైడ్ చేస్తే మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుందంటే అందులో వాస్తవం లేదు. అదేవిధంగా ఒకరు పిలిస్తే మనం ప్రాబ్లమ్స్ లో పడతామనే దాంట్లో కూడా ఎలాంటి వాస్తవికత లేదు. ఎందుకంటే పేరులో చక్కటి నెంబర్ ఉంటే చాలు, లైఫ్ లో ఆటోమేటిక్ గా దూసుకువెళ్లే అవకాశం ఉంటుంది కనుక నిక్ నేమ్స్ వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. ఈ యొక్క వెంకటయ్య విషయం తీసుకుంటే వెంకటయ్య అనేటువంటి పేరులో 31 నెంబర్ ఉంది. దీన్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. అదేవిధంగా మనం ఇంకొక విషయం చూసుకోవాలి, పేరులో వవల్స్ తీసేస్తే ఈ నెంబర్ ఉండకూడదు, కన్సోనెంట్స్ తీసేస్తే ఈ నెంబర్ ఉండకూడదని మనం వింటూ ఉంటాం. అయితే అది 100% కరెక్ట్ కాదు. మనకు పేరులో ఏ లెటర్ అయినా లెటరేనండి. ఈ అక్షరం వేరు ఆ అక్షరం వేరు కాదు కదా, అన్ని కలిపితేనే పేరు అవుతుంది. బట్ అందులో ఇది తగ్గిస్తే అది తగ్గిస్తే అంటే ప్రతి పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉంటుంది. సీఎం పేరులో ఉంటుంది, పీఎం పేరులోనే ఉంటుంది. బట్ వాళ్ళు ఎందుకు ఆ పొజిషన్ లోకి వచ్చారు అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఆ రకంగా ఈ వెంకటయ్య అనేటువంటి పేరులో విఈఎన్ కేఏ బదులు సిఏ రాయాల్సింది ఉంటుంది. విఈఎన్ సిఏ TAIAH వెంకటయ్య. ఈ యొక్క పేరుని 32 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ రాయండి, నైట్ 32 సార్లు సిగ్నేచర్స్ చేస్తే మంచిది. మీకు లక్కీ డేట్స్ కూడా 5, 14, 23, 9, 18, 27. లక్కీ కలర్స్ yellow అండ్ రోజ్ కలర్స్ ఎక్కువగా మెయింటైన్ చేయండి. లక్కీ స్టోన్ రూబీ అనేటువంటి స్టోన్ మినిమం 3 క్యారెట్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ పెట్టుకుంటే మంచిది. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ లో మాత్రమే ఉండాలి. సౌత్ ఫేసింగ్ లో ఉంటే గనక తప్పనిసరిగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఏర్పడుతుంది కనుక ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ ని మీరు ప్రిఫరబుల్ గా తీసుకుని ముందుకు వెళ్తే 100% మీరు గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ లింగేశ్వర్ గారు. మరి మీతో మాట్లాడడానికి మన గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీలో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. మరి మాట్లాడదాం. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? ప్రకాష్ గారు. హలో, కరెక్షన్ ప్రకాష్ అనే పేరు పైనేనా అండి? హలో, చరణ్ అండి. ఓకే, కరెక్షన్ ప్రకాష్ అనే పేరు పైనేనా అండి? కాదండి, చరణ్ అనే పేరు మీద. చరణ్, CHARAN. చరణ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 17th August 2009. 2009. ఓకే, చూద్దాం చరణ్ అనే పేరు ఎలా ఉంది సార్ అని కనుక్కుందాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏమండి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. చరణ్ ఏమవుతారు మీకు? మా సన్ అన్న. మీ అబ్బాయి ఏం చేస్తుంటారు? యూకేజీ నాన్న. ఏమండి?
యూకేజీ చదువుతున్నాడు. ఓ చిన్నబ్బాయి, చాలా చిన్నబ్బాయి. చిన్నబ్బాయి. కనుక్కుందాం. చూడండి, యాక్చువల్ గా చరణ్ అనేటువంటి పేరులో రాంగ్ నెంబర్ అంటూ ఏం లేదు. అయినా కూడా ఇందులో RAN రన్ అనేటువంటి వర్డ్ అందరికీ మ్యాచ్ కాదు. ఈ యొక్క RAN రన్ అంటే లైఫ్ లో ఎప్పుడు కూడా వ్యయ ప్రయాసాలతో కూడుకుంటూ ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ విషయం తీసుకుంటే 17/8/2009 ఇక్కడ 8-9 కాంబినేషన్ లో పుట్టాడు. మాక్సిమం ఎవరైనా కూడా 8, 17, 26 ఈ 3 డేట్లో పుట్టిన వాళ్ళకి కంపల్సరిగా లేట్ గా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది, లేట్ మ్యారేజ్ ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా లేట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే నేమ్ లో మంచి పవర్ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క చరణ్ అనేటువంటి పేరులో CHHARAAN చరణ్ ఈ యొక్క పేరుని 32 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ లో రాయించండి. అదేవిధంగా 32 సార్లు సిగ్నేచర్స్ ఇప్పుడు కాదు, ఈ అబ్బాయికి 14 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ యొక్క పేరుని రాయించడం అనేది చేస్తే మంచిది. ఈ అబ్బాయికి లక్కీ డేట్స్ కూడా 5, 14, 23, 6, 15, 24. లక్కీ కలర్స్ లైట్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్స్ ఎక్కువగా మెయింటైన్ చేస్తే మంచిది. లక్కీ స్టోన్ లాపీస్ అంటారు. ఈ యొక్క స్టోన్ ఈ అబ్బాయికి 17 సంవత్సరాలు నిండిన తర్వాత కుడి చేతికి మిడిల్ ఫింగర్ కి పెట్టిస్తే మంచిది. ఈ అబ్బాయి యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు సౌత్ ఫేసింగ్ లో ఉన్నట్లయితే తప్పకుండా ఈ అబ్బాయి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఈ అబ్బాయికి ఎప్పుడు కూడా న్యూ వెహికల్ అనేది మాత్రం 100% తీసివ్వకూడదు. సెకండ్ హ్యాండ్ వెహికల్ తీస్తే మాత్రమే ఈ అబ్బాయికి ప్రమాదాల నుంచి నివారించే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ లక్ అండి. తప్పకుండా కోర్స్ రాయండి. సో గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీలో మనం చాలా మంది కాలర్స్ తో మాట్లాడుతున్నాం అండ్ అలాగే బోల్డ్ అని సక్సెస్ స్టోరీస్ కూడా తెలుసుకుంటున్నాం. మరి కొంతమంది కాలర్స్ తో మనం మాట్లాడబోయే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. तेरा दुश्मन नरसिंहम सिंहम ही भय పోయిందా అడిగి వచ్చా సింహం సింహం నరసింహం వెల్కమ్ బ్యాక్ టు గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ. సార్, జనరల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా న్యూమరాలజీలో సొల్యూషన్ ఉందంటారు. డాక్టర్స్ దగ్గర కూడా వెళ్లే పని లేదు అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్ గా నేను చెప్పేది ఏంటంటే కాస్త మనం ఏదైనా కూడా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఈ యొక్క అర్హతకు మించి అదేవిధంగా వయసుకు మించినటువంటి హెల్త్ డిసీజెస్ వచ్చినప్పుడు మాత్రమే న్యూమరాలజికల్ గా నేమ్ లో కరెక్ట్ చేసుకుంటే ఈజీగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని ఏ క్యాన్సర్ ని రూపుమాపేస్తామో లేకపోతే హెచ్ఐవిని పూర్తిగా వదిలేస్తామని చెప్పడంలో ఎలాంటి వాస్తవం అయితే లేదు. కేవలం మీ వయసుకు తగినటువంటి జబ్బులు కాకుండా విపరీతమైనటువంటి జబ్బులు వస్తున్నాయి అని అంటే అది ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవుతుంది అంటే కంపల్సరీగా నేమ్ లో కరెక్షన్ తీసుకుంటే చాలు. ఆ యొక్క బారి నుంచి ఈజీగా తప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ రకంగా దాదాపుగా ఒక 3 months బ్యాక్ మిస్టర్ చెంగల్ రాయలు చెంగల్ రాయలు ఆయన చెన్నైలో ఉంటున్నాడు. ఆయనకి దాదాపుగా 47 years అండ్ జస్ట్ గవర్నమెంట్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు. ఈ కుడి చెయ్యి షివరింగ్ అనేది ఆయనకి ప్రాబ్లం. చెయ్యి ఆటోమేటిక్ గా ఆయనకి సంబంధం లేకుండా వణుకుతూ ఉంటుంది. అదే దాదాపుగా 3 years గా జరుగుతుంది. ఆయన అపోలో కావచ్చు, బెంగళూరు కావచ్చు, అన్ని రకాలుగా మెడిసిన్స్ వాడుతున్నాడు. అయినా కూడా పెద్దగా రెక్టిఫికేషన్ కనిపించట్లేదు. మరి ఓవర్ గా రియాక్ట్ అవుతున్నటువంటి షివరింగ్ అనేది కాస్త డౌన్ ఫాల్ అయింది తప్ప పూర్తిగా ఆగడం అనేది లేదు. సో అది ఎందుకైంది ఏంటనేది ఆయన న్యూమరాలజికల్ గా దాదాపుగా చెన్నైలో కూడా న్యూమరాలజిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరంతా కూడా నేమ్ కరెక్షన్ చేసుకోవడం జరిగింది. అయినా ఆయనకి ఎలాంటి రిజల్ట్స్ లేదు. అప్పుడు మన యొక్క గోల్డ్ టైమ్ ప్రోగ్రామ్ చూడడం జరిగింది. ఇందులో మనం చెప్పేటువంటి విధి విధానం అనేది చాలా పక్కాగా ఉంటుంది. ఇందులో ఎటువంటి ఒక్క శాస్త్రం కూడా అవసరం లేదని ఏ ఒక్కరు చెప్పినా కూడా మనం ఈజీగా పక్క వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రతి శాస్త్రం వ్యక్తి యొక్క డెవలప్మెంట్ కి మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటిదే, మనం కనిపెట్టింది అయితే కాదు. సో ఆ రకంగా ఆయన ఇంకా ఏదో మనం లోటు చేస్తున్నాం కనుకనే మనకి యొక్క హెల్త్ డిజీజ్ మనకు తగ్గట్లేదనే ఉద్దేశంతో మనం కలవడం జరిగింది. మనం ఆయనకి కరెక్షన్ ఇచ్చాం. ఇచ్చినటువంటి కేవలం ఒక 2 months లోనే కరెక్ట్ గా 2 months కోర్స్ రాశాడు. ఆటోమేటిక్ గా డౌన్ ఫాల్ పూర్తిగా షివరింగ్ అనేది పూర్తిగా లేదు. ఆయన యొక్క డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. చెంగల్ రాయలు, డోర్ నెంబర్
1/2, న్యూ నెంబర్ 18, ఫస్ట్ ఫ్లోర్, మహజఫర్ స్ట్రీట్, ట్రిప్ లేన్ కాలనీ, చెన్నై, నెంబర్ 5, పిన్ కోడ్ నెంబర్ 5. మీరు తెలుసుకోవచ్చు హెల్త్ పరంగా మన పేరులో ఉన్నటువంటి ఈ యొక్క సంఖ్యాబలం బట్టే హెల్త్ లో వచ్చేటువంటి డిసీజెస్ అనేవి ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని గనక స్థాన బలాన్ని కాస్త మార్చి మనం నేమ్ కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే 100% క్యూరబుల్ అనేది 100% ఉంటుంది అనేది ఇతని యొక్క సక్సెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీలో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో 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 మేడం చెప్పండి. ఏమండి, రామకృష్ణ పేరు పైన కరెక్షన్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/12/1981. అంటే అవునండి. అంటే నేను బిజినెస్ దానికి కృష్ణ కింద మార్చుకున్నాను. కృష్ణ కింద మార్చుకున్నారా మీ పేరు రామకృష్ణని? అవునండి, న్యూమరాజులో సజెషన్స్ అడిగి నేను అంటే మీ సర్టిఫికేట్స్ లో అంతా రామకృష్ణ అని ఉంటుందా, కృష్ణ అని ఉంటుందా? మీ సిగ్నేచర్ ఉంటుందండి, కృష్ణ అని ఉంటుంది. సిగ్నేచర్ కూడా కృష్ణానే చేస్తారా? అవునండి. ఓకే, సో అయితే రామ లేదు, ఓన్లీ కృష్ణనే. అవునండి. ఓకే, సో 12/12/1981 కృష్ణ. అవునండి, నేను బిజినెస్ ఎట్లా ఉంటుందని కనుక్కుందాం అని చెప్పి నేను చేశానండి. ఓకే, ఎక్కడ ఉండండి మీరు? హైదరాబాద్ కనకదుర్గ ఇంటీరియర్స్ అండి నా బిజినెస్ పేరు. కనకదుర్గ ఇంటీరియర్స్. అవునండి. ఓకే, మీరుండేది ఎక్కడ, ఏ ఊరు? హైదరాబాద్ అండి. హైదరాబాదే. ఓకే, కనుక్కుందాం మరి. అంటే మీ పేరులో కరెక్షన్ తీసుకోవాలా లేకపోతే మీ కనకదుర్గ ఇంటీరియర్స్ పేరు మీద కరెక్షన్ తీసుకోవాలి? అదే చూద్దాం. అంటే ఫస్ట్ మీ పేరులో కూడా మంచి నెంబర్స్ ఉండాలి కదా. చూడండి, సో మంచి నెంబర్స్ ఉంటే ఆటోమేటిక్ గా మీ బిజినెస్ కూడా సక్సెస్ గా రన్ అవుతుంది. ఎలా ఉంది బిజినెస్ ఇంతకి? బిజినెస్ కొంచెం డల్ నడుస్తుందండి, అందుకోసం. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి పెట్టి? దాదాపు 8 years నుంచి రన్ చేస్తున్నాను. 8 years నుంచి. ఓకే, కనుక్కుందాం సార్ ని. చూడండి, యాక్చువల్ గా మీ పేరు రామకృష్ణ అన్నారు, ఆ తర్వాత కృష్ణగా మీరు కంటిన్యూ చేసుకుంటున్నారు, బట్ ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇక్కడ కృష్ణ అనేటువంటి పేరులో 19 అదేవిధంగా 35 నెంబర్ వస్తుంది యాజ్ పర్ న్యూమరాలజీ, అదేవిధంగా పైథాగరస్ సిస్టమ్ ప్రకారం. ఇవి పక్కగా మంచి నెంబర్లు అయినా కూడా ఇందులో ప్రొనాలజీ అనే సబ్జెక్ట్ ఉందండి. ఏ లెటర్ ఏ ప్లేస్ లో ఉంటే ఆ లెటర్ యొక్క ఇంపాక్ట్ ఆ లైఫ్ మీద కలుగుతుంది అనేది. ఆ రకంగా ఏ వ్యక్తి పేర్లైనా కూడా 7th ప్లేస్ లో పేరులో స్టార్టింగ్ నుంచి 7వ అక్షరం ఏ కానీ, ఐ కానీ, జే కానీ, వై కానీ వచ్చినట్లయితే మీరు అనుకున్నటువంటి సక్సెస్ అంత ఈజీ అయితే కాదు, లేట్ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా మీ డేట్ ఆఫ్ బర్త్ విషయం తీసుకుంటే 12/12/81 అన్నారు. ఇక్కడ 3-7 కాంబినేషన్. ఇక్కడ మీరు ఇంకొక ప్రికాషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు నేమ్ కరెక్ట్ గా రాసుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. మీరు మీ తల్లిదండ్రుల ప్రాపర్టీని ఏమాత్రం ఉపయోగించుకోకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి సంపాదించినటువంటి మనీతో మాత్రమే మీరు బిజినెస్ చేస్తేనే మీరు లైఫ్ లో లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మీ ప్రాపర్టీని, మీ వాళ్ళ ప్రాపర్టీని ఉపయోగించుకుని మీరు బిజినెస్ చేస్తే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. అదేవిధంగా ఈ యొక్క కృష్ణలో KRI బదులు KRESHNAA కృష్ణ అనేటువంటి యొక్క పేరుని 37 times మార్నింగ్ క్యాపిటల్స్ చేయండి. నైట్ 37 సార్లు సిగ్నేచర్స్ చేస్తే మంచిది. మీకు లక్కీ డేట్స్ కూడా 1, 10, 19 అదేవిధంగా 5, 14, 23. లక్కీ కలర్స్ ఎల్లో అండ్ లైట్ బ్లూ కలర్స్ ఎక్కువగా మెయింటైన్ చేయాలి. లక్కీ స్టోన్ అమెథిస్ట్ అనేటువంటి స్టోన్ మినిమం 3 carats ఉండాలి. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి పెట్టుకుంటే మంచిది. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ లో ఉన్నట్లయితే 100% మీరు గోల్డ్ టైం చూడొచ్చు. ఓకే సార్, జనరల్ గా ఏంటంటే చాలా మంది వెహికల్స్ కూడా వాడుతుంటారు, 2 wheelers కానీ 4 wheelers కానీ. బట్ న్యూమరాలజీ ప్రకారంగా వెహికల్స్ కూడా మంచి నంబర్స్ ఉంటే యాక్సిడెంట్స్ కి గురవ్వరు అని అంటూ ఉంటారు. సో మరి ఎలాంటి నంబర్స్ ఉండకూడదు వెహికల్స్ లో? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ తో సంబంధం లేదు. డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధం లేకుండానే కూడా మనం చూసుకోగలిగితే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా యాజ్ యూజువల్ గా నేను చెప్పేటువంటి ఈ యొక్క నెంబర్స్ అనేవి కంపల్సరీగా నేమ్ ప్లేట్ లో లేకుండా ఉంటేనే మాత్రమే లైఫ్ లో సక్సెస్ అనేది ఈజీగా పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 6-8 కాంబినేషన్ విషయంగా తీసుకుంటే మనకు AP03 ఉంటుంది, మళ్ళీ లెటర్స్ AN అని కొద్దిగా ఉంటుంది, లాస్ట్ లో ఈ 4 digits వస్తాయి. ఈ 4 digits లో 1286 ఉందనుకోండి, ఈ 8-6 కాంబినేషన్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. దట్టు బ్యాడ్ నేమ్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మహిళల ద్వారా అతనికి అబ్బాయి కావచ్చు, అదేవిధంగా అమ్మాయికి అయితే అబ్బాయిల ద్వారా కావచ్చు ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ బాగా ఉంటుంది, దట్టు చెడ్డ పేరు కూడా వస్తుంది. ఇటువంటి కాంబినేషన్ అనేది ఖచ్చితంగా అటువంటి రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తుంది. అదేవిధంగా ఇదే వెహికల్ నెంబర్ లో లాస్ట్ 4 digits లో లాస్ట్ 2 digits అనేవి 25 తో గానీ, అదేవిధంగా 52 కానీ, ఈ 2552 కాంబినేషన్ కనుక వచ్చినట్లయితే కంపల్సరిగా ఎక్కువగా
అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అనవసరమైన లిటిగేషన్ లైఫ్ ని చవిచూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తీసుకుంటే 1295, అదేవిధంగా 295 కావచ్చు, 95 కావచ్చు, ఈ కాంబినేషన్ మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. అదేవిధంగా 925 కావచ్చు. ఈ యొక్క కాంబినేషన్ లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మ్యారిటికల్ కావచ్చు, అన్ని రకాలుగా గోల్డ్ టైం చూసే అవకాశం ఈ యొక్క 295 కాంబినేషన్ లో ఉంటుందనేది